Hello everyone, welcome to the next session of our UPSC Essential series. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈ సెషన్లో let us look at various ancient ports of India. Ports of ancient India. మన భారతదేశం యొక్క ప్రాచీన ఓడరేవులు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అండ్ క్లాస్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న మాటమ్మ, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి ఈ వీడియోస్ అన్నింటి వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? రైట్. సో ఏన్షియంట్ పోర్ట్స్ ఆఫ్ ఇండియా, ప్రాచీన ఓడరేవులు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం అర్థం చేసుకోవాలి. కానీ ఎందుకు, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద సిగ్నిఫికెన్స్? గత 10 years, లాస్ట్ 10 years ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ మీరు గమనిస్తే కంటిన్యూస్లీ యూపీఎస్సీ ఈజ్ యాక్చువల్లీ ఫ్రేమింగ్ క్వశ్చన్ ఆన్ ఏన్షియంట్ పోర్ట్స్ అండ్ దాంతోపాటు ఏన్షియంట్ లిటరేచర్కి సంబంధించినటువంటి టాపిక్ మీద కూడా, ప్రాచీన సాహిత్యం మీద కూడా కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇంకో సెపరేట్ సెషన్లో దట్ ఇంపార్టెంట్ థీమ్, దట్ ఈస్ ఏన్షియంట్ లిటరేచర్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. సో బిఫోర్ డెల్వింగ్ ఇన్ టు ద డిస్కషన్ ఆఫ్ ఏన్షియంట్ పోర్ట్స్ ఇన్ ఇండియా, ఫస్ట్ నేను రీసెంట్ టైమ్స్లో దిస్ పర్టికులర్ టాపిక్ మీద ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను చూపిస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్, ఎందుకు ఈ పర్టికులర్ టాపిక్ని మీరు పూర్తిగా చూడాలి, ఇది మీకు అర్థమవుతుంది. సో రీసెంట్గా 2023 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో యూపీఎస్సీ ఏన్షియంట్ పోర్ట్స్ మీద ఫ్రేమ్ చేసినటువంటి క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ఏన్షియంట్ ఇండియా, కొర్కై, పూంపుహార్ అండ్ ముచిరి వర్ వెల్ నోన్ యాజ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ పోర్ట్స్ అమ్మ. దీస్ ఆర్ ఏన్షియంట్ పోర్ట్ సిటీస్గా మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ 2020లో కూడా యూపీఎస్సీ ఏన్షియంట్ పోర్ట్స్ మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది ప్రిలిమ్స్లో. దాని గురించి చెప్తాను చూడండి. సో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానిలో 2020లో జిఎస్ పేపర్ 1లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ద పీరియడ్ ఆఫ్ గుప్తా డినాస్టీ ఇన్ ఏన్షియంట్ ఇండియా, ద టౌన్స్ ఆఫ్ ఘంటసాల, కదూరా అండ్ చౌల్ వర్ వెల్ నోన్ యాజ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పోర్ట్స్ హ్యాండ్లింగ్ ఫారెన్ ట్రేడ్. అండ్ ఇలాంటి క్వశ్చన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఒక్క సిటీ యొక్క ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ తెలిస్తే చక్కగా మీరు రైట్ ఆన్సర్ అనేటువంటిది ఆప్ట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఘంటసాల అనేటటువంటి ఏన్షియంట్ సిటీ, ఇట్ ఈస్ నోన్ ఫర్ పోర్ట్స్ హ్యాండ్లింగ్ ఫారెన్ ట్రేడ్ అని చెప్పి మీకు తెలుసు అనుకోండి, మీరు సింపుల్గా దాన్ని ఆన్సర్ చేయొచ్చు. కదూరా, చాల్ ఇవి పోర్ట్ సిటీసా కాదా అనేటటువంటి సందేహం ఏమీ పెట్టుకోక్కర్లేదు, కన్ఫ్యూజన్ అనేటటువంటిది అవసరం లేదు. సో అందుకే నేను ఈ సెషన్లో 30 to 40 పోర్ట్స్, ఏన్షియంట్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేస్తాను. సో దట్ బై ద కంప్లీషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్ you will be in a position to answer any question that was framed on ancient ports of India. ఇంకో క్వశ్చన్ చూడండి, 2017లో ప్రిలిమ్స్లో అడిగినటువంటి ప్రశ్న. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2017లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ సీ పోర్ట్ ఇన్ ద కాకతీయ కింగ్డమ్? కాకతీయ డినాసిటీకి చెందినటువంటి ఇంపార్టెంట్ సీ పోర్ట్ ఏంటి కింది వాటిల్లో అని చెప్పి అడుగుతున్నారు. కాకినాడ, మోతుపల్లి, మచిలీపట్నం ఆర్ మసూలిపట్నం, నెల్లూరు. ద రైట్ ఆన్సర్ ఈజ్ మోతుపల్లి. ప్రెజెంట్ డే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉండడం అనేది జరిగింది. ఇక్కడ కనిపించేటటువంటి ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే మోతుపల్లి అభయ శాసనం. దీన్ని గణపతి దేవ ఎవరైతే ఉన్నారో ఆయన వేయించడం అనేటటువంటి జరిగింది. అంటే ఫారెన్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అభయం ఇస్తూ, లోకల్ ట్రేడర్స్ నుంచి హెరాస్మెంట్ మీకు ఉండదు, నేనంతా జాగ్రత్తగా చూసుకుంటాను అని అభయం ఇస్తూ వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్ మోతుపల్లి అభయ శాసనంగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సో ఫారెన్ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది గణపతి దేవ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్ ఆఫ్ కాకతీయ డినాసిటీ, ఆయన వేయించడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? సో చూడండి, కంటిన్యూస్గా ఏన్షియంట్ పోర్ట్స్ మీద మీకు ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుందో యూపీఎస్సీ. సో అందుకే ఆల్ ది ఏన్షియంట్ పోర్ట్స్ని ఒక వన్ స్టాప్ సొల్యూషన్ కింద ఒక వీడియో అనేటువంటిది చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు అన్ని పోర్ట్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఓకేనా? వినండి అమ్మా. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏన్షియంట్ పోర్ట్ దట్ వీ నీడ్ టు డిస్కస్ ఈస్ లోథాల్ పోర్ట్. లోథాల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐవీసీ సైట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించినటువంటి సైట్. ఐ హోప్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మీరు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో భాగంగా చదువుకున్నారని అనుకుంటాను. అరౌండ్ 3rd millennium BC there emerged 4 important civilizations all across the world. One is Mesopotamian civilization, second one Egyptian civilization, third one Chinese civilization, fourth one Harappan or Indus Valley civilization. One of the striking features of all these civilizations is
ది సివిలైజేషన్స్ ఫ్లరిష్డ్ ఆన్ వన్ ఆర్ ద అదర్ రివర్ వ్యాలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూస్తే సింధు నది యొక్క పరివాహక ప్రాంతాల్లో అది ఫ్లరిష్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఈ ఇంపార్టెంట్ సివిలైజేషన్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఏన్షియంట్ పోర్ట్ సిటీ ఏంటి అంటే లోథాల్. ప్రెజెంట్ డే గుజరాత్లో ఉండడం అనేటువంటి జరిగింది. వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో మనకి లోథాల్ పోర్ట్ ఏదైతే ఉంటుందో అది ఒకప్పుడు ఉండేదన్నమాట. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియాగా మనం చెప్పొచ్చు. అండ్ ఈ లోథాల్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. మాంచెస్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ ఆఫ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్. సో మాంచెస్టర్ ఎంత ఇంపార్టెంట్ పోర్ట్ సిటీయో ఒకప్పుడు ఐవీసీ ఇండస్ వ్యాలీ టైమ్స్లో ఎవరైతే పీపుల్ ఉండేవాళ్ళో వాళ్ళకి ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ లోథాల్గా చెప్పొచ్చు. Archaeologists and historians actually believe that this Lothal port acted as an important maritime center during Indus Valley time అని చెప్పి బలంగా నమ్మడం అనేటువంటిది జరుగుతుందమ్మా. ఓకేనా? సో లోథాల్ పోర్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మాంచెస్టర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. నేను మీకు క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ కాల్డ్ యాజ్ ల్యాంకషైర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఏ సైట్ని, ఏ సిటీని ల్యాంకషైర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. And this port city of Lothal was discovered in 1954 after so many excavations by Archaeological Survey of India. భారత పురావస్తు విభాగం ఏదైతే ఉందో అది చాలా తవ్వకాలు జరిపి సో దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ ఐవీసీ సైట్ దట్ ఈస్ లోథాల్ ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ చూడండి, లోథాల్ అనేటువంటిది మీకు ఇప్పుడు ప్రజెంట్ గుజరాత్లోని వెస్టర్న్ కోస్ట్లో కనిపించడం అనేటువంటిది జరుగుతుందమ్మా. అండ్ మెనీ హిస్టారియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ ఏం నమ్ముతారు? ఇట్స్ అన్ ఇంపార్టెంట్ సైట్ ఫర్ నావల్ ట్రేడ్ అని చెప్పి నమ్మడం అనేది జరుగుతుంది. ఎందుకు? అక్కడ చాలా ఎక్స్కవేషన్స్ మనకు దానికి క్లియర్ ఇండికేషన్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డాక్ యార్డ్ ఏదైతే ఉంటుందో అది బయటపడడం అనేది జరిగింది. డాక్ యార్డ్ మీన్స్ ఏ ప్లేస్ వేర్ షిప్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. పడవలను తయారు చేసేటటువంటి ప్లేస్ని డాక్ యార్డ్ అంటాం. రైస్ హస్క్, ఫైర్ ఆల్తర్స్, పెయింటెడ్ జార్, మోడర్న్ డే చెస్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, టెర్రకోటా ఫిగర్స్ ఏవైతే ఉంటాయో, ఫిగర్స్ ఆఫ్ హార్స్ అండ్ షిప్ ఫిగర్ ఏదైతే ఉందో అది బయటపడడం వల్ల దట్ మైట్ బి అన్ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ నావల్ ట్రేడ్గా ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భావించడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ సచ్ యాజ్ 45 degrees, 90 degrees అండ్ 180 degree యాంగిల్స్లో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా బయటపడడం అనేది జరిగింది ఇక్కడ. అండ్ దాంతోపాటు బరియల్ ప్రాక్టీసెస్కి సంబంధించినటువంటి కొన్ని రిమైన్స్, కొన్ని ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ బయటపడడం అనేటువంటిది జరిగింది. లోథాల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఓల్డెస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. అండ్ అదర్ హరప్పన్ పోర్ట్స్ చూస్తే లకాబవాల్ అండ్ దాంతోపాటు కిందర్ఖేరా, కుంతసి, మేఘం, ప్రభాస, తొడియో అండ్ అమ్రా, దీస్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో దే మైట్ బి యాక్టెడ్ యాజ్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీస్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమ్ అని చెప్పి ఆర్కియాలజిస్ట్ నమ్మడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు నేను వీటిని కూడా యాడ్ చేశాను అంటే మీకు పోర్ట్ సిటీస్ మీద క్వశ్చన్ రాకపోయినా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ హరప్పన్ సైట్ అని కానీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ హరప్పన్ సైట్ అని కానీ మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే దీస్ అదర్ పోర్ట్ సిటీస్ ఆఫ్ హరప్పన్ టైమ్స్ వాటిని కూడా నేను ఇక్కడ యాడ్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. చూసారా, అరౌండ్ 3rd millennium BC, 3000 BC టు 1500 BC మధ్యలో ట్రేడ్ అనేటువంటిది ఈ విధంగా హరప్పన్ టైమ్స్లో జరిగేది. ఓకేనా? రైట్, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. లోథాల్ పోర్ట్ నెక్స్ట్ చూడండి. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ ఏంటి అంటే బారీగజా. దాని ప్రజెంట్ భరూచ్ పేరుతో పిలుస్తున్నారు. గుజరాత్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో మనకి భారతదేశ పశ్చిమ ప్రాంతంలో దిస్ ఇంపార్టెంట్ ఏన్షియన్ పోర్ట్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. అండ్ దీన్ని బారీగజా లేదా బ్రిగుకచ్చా అండ్ బ్రాచ్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. చాలా పేర్లు ఉన్నాయి. సో ఇలాంటి పేర్లతో కూడా మనకి క్వశ్చన్స్ని కన్ఫ్యూజ్ చేసి అడిగే అవకాశం ఉంటుంది. యూపీఎస్సీ మే ట్రిక్ యూ విత్ చేంజ్ ఇన్ దీస్ నేమ్స్. సో అందుకే ఈ ఆల్టర్నేట్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే వీటన్నిటిని యాడ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ సిల్క్ అండ్ స్పైస్ ట్రేడ్ అమ్మా. సో వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా నుంచి అరబ్ రీజియన్స్కి అండ్ ఈస్ట్ ఆఫ్రికన్ నేషన్స్కి సిల్క్ అండ్ స్పైస్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉండడం అనేది జరిగేది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ వాస్ వెల్ ఎస్టాబ్లిష్ టౌన్ అరౌండ్ 6th century BC. క్రీస్తుపురం 6వ శతాబ్దం నాటికే, అంటే వేదిక్ పీరియడ్ నాటికే, టు బి ప్రిసైజ్ లేటర్ వేదిక్ పీరియడ్ నాటికే ఇది ఒక ఇంపార్టెంట్ పోర్ట్ సిటీగా మారడం అనేది జరిగింది. అండ్ ఏన్షియంట్ హిందూ టెక్స్ట్లో దీని పేరుని ఎలా ప్రస్తావించారంటే బ్రిగుకచ్చా ఆర్ భృగుక్షేత్ర అనేటటువంటి పేరుతో పిలవడం అనేటువంటిది జరిగింది. న్యూమరస్ పవర్ఫుల్ ఎంపైర్స్ ఈ భరూచ్ని రూల్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ భరూచ్ ద్వారా ట్రేడ్ అనేటువంటిది కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గుప్తా డినాసిటీ కానీ, తర్వాత వచ్చినటువంటి రాజ్పుత్స్ కానీ, మొఘల్స్ కానీ, వీళ్ళందరి టైంలో దిస్ భరూచ్ ఆర్ బ్రోచ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీస్గా ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగిందమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలి. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ చూడండి, ముజీరిస్ పోర్ట్, మలాబర్ కోస్ట్ ఆఫ్ కేరళ కోస్ట్లో మనకి ఇది కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, లేకపోతే ఇక్కడ చూడండి. దిస్ ఇస్ వాట్ ముచీరి ఆర్ ముజీరిస్
పోర్ట్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఇట్ ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ కనెక్టింగ్ ద రీజియన్ విత్ పెర్షియన్స్. దిస్ పెర్షియన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దానితో ట్రేడ్ కనెక్టివిటీలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది దిస్ పర్టికులర్ పోర్ట్. అండ్ ఫొనీషియన్స్ ఈస్టర్న్ మెడిటేరియన్ రీజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పీపుల్ వాళ్ళతో కూడా ట్రేడ్ అనేటువంటి కొనసాగించేవాళ్ళు. అజైరియన్స్ దిస్ మెసపటోమియన్ రీజియన్ ఏదైతే ఉంటుందో దిస్ పర్టికులర్ పర్షియన్ అండ్ ఏన్షియంట్ గ్రీక్ మధ్యలో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ ఏన్షియంట్ గ్రీక్స్తో కూడా వర్తక వాణిజ్యం వ్యాపారాలు అనేటువంటి కొనసాగాయి త్రూ దిస్ పర్టికులర్ పోర్ట్. ఈజిప్షియన్స్ అండ్ రోమన్స్తో కూడా అప్పట్లోనే ట్రేడ్ అనేటువంటిది కొనసాగేది త్రూ దిస్ ముజిరిస్ పోర్ట్ ఆర్ ముచిరి పోర్ట్. అండ్ ఇంపార్టెంట్ కమోడిటీస్ మనం గమనిస్తే స్పైసెస్ పర్టికులర్లీ బ్లాక్ పెప్పర్ ఏదైతే ఉందో దాన్ని ముజిరిస్ పోర్ట్ ద్వారా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అండ్ అదర్ కమోడిటీస్ షిప్డ్ ఇంక్లూడ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ కానీ డైమండ్స్ కానీ ఐవరీ అండ్ పెరల్స్ కానీ ఇవి కూడా ఈ పోర్ట్ నుంచి షిప్ అయ్యేవన్నమాట. ఈ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వడం అనేటువంటి జరిగేది. అండ్ ఇంపోర్ట్స్ గురించి మనం మాట్లాడితే టెక్స్టైల్స్, వైన్, వీట్ అండ్ గోల్డ్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ పోర్ట్కి ఇంపోర్ట్స్ రూపంలో దిగుమతుల రూపంలో రావడం అనేటువంటిది జరిగేది. అర్థమైందా? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏన్షియంట్ పోర్ట్ ముజిరిస్ పోర్ట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ముచిరి పోర్ట్. గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ రీసెంట్గా 2023లోనే ప్రిలిమ్స్లో క్వశ్చన్ దీని మీద అడగడం అనేది జరిగింది. ఓకే రైట్, నెక్స్ట్ చూడాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ చూడండి, పూంపుహార్ పోర్ట్. పూంపుహార్ ఆల్సో నోన్ యాజ్ పుహార్ అనేటువంటి పేరు కూడా దీనికి ఉండడం అనేది జరిగింది. అండ్ దీన్ని కావేరీ పట్టణం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ టౌన్ ఆఫ్ చోళా ఎంపైర్. వన్ ఆఫ్ ద సంగం డినాసిటీ. 3 సంగం డినాసిటీస్ మీకు కనిపిస్తాయి. వన్ ఈజ్ చోళా, చేరా, థర్డ్ వన్ పాండ్య. చోళులు ఎవరైతే ఉన్నారో సదరన్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నార్థన్ పార్ట్ ఆఫ్ తమిళనాడు ప్రాంతాలను రూల్ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ సిటీయే పూంపుహార్ ఆర్ పుహార్ ఆర్ కావేరీ పట్టణంగా చెప్పొచ్చు. ప్రజెంట్ డే తమిళనాడులోని నాగపట్టణం డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఈ పుహార్ లేదా పూంపుహార్ అనేటువంటి పోర్ట్ సిటీ మనకు కనిపిస్తుంది. అండ్ అట్ ద మౌత్ ఆఫ్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ద మౌత్ ఆఫ్ కావేరీ రివర్. కావేరీ నది బే ఆఫ్ బెంగాల్లో కలిసేటటువంటి చోటు ఏదైతే ఉందో అక్కడ కరెక్ట్గా ఈ పోర్ట్ అనేటువంటిది సిచ్యువేట్ అయ్యి ఉందమ్మా. ఓకేనా? అండ్ దీని యొక్క డీటెయిల్స్ సెవరల్ హిస్టారికల్ డాక్యుమెంట్స్లో కూడా కనిపిస్తాయి, ఇంక్లూడింగ్ పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. దట్ సింప్లీ మీన్ హ్యాండ్ బుక్ ఆన్ ద రెడ్ సీ. సో ఎర్ర సముద్రం ఏదైతే ఉందో దానికి ఫోకస్ చేస్తూ రాయబడింది. అండ్ దాంతోపాటు ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నటువంటి చాలా ఐలాండ్స్ గురించి కానీ లేకపోతే ఇంపార్టెంట్ పోర్ట్ సిటీస్ గురించి కానీ ఈ పుస్తకంలో ఒకప్పుడు మెన్షన్ చేయబడ్డమైనటువంటిది జరిగిందమ్మా. దీనిలో కూడా పూంపుహార్ పోర్ట్ లేదా కావేరీ పట్టణం పోర్ట్ ఏదైతే ఉందో దాని గురించి మెన్షన్ చేశారు. హిస్టారియన్స్ ఏం బిలీవ్ చేస్తారు అంటే దిస్ పోర్ట్ విట్నెస్ ద ఇండియన్ మర్చెంట్స్ ట్రేడింగ్ దర్ కమోడిటీస్ మోస్ట్లీ స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని వేరే ప్రాంతాలకు మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. టు ఏషియన్ కంట్రీస్ అండ్ అరబ్స్ వీళ్ళతో కూడా వాణిజ్యం అనేటటువంటిది ట్రేడ్ అనేటటువంటిది జరిగేది త్రూ పూంపుహార్ పోర్ట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కావేరీ పట్టణం పోర్ట్ లేదా పుహార్ అనేటువంటి పేరు కూడా దీనికి ఉంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ మ్యాప్లో పూంపుహార్ పోర్ట్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏన్షియంట్ పోర్ట్ ఏంటంటే అరికిమేడు పోర్ట్. అరికిమేడు పోర్ట్కి ఇంకో పేరు కూడా ఉంది, దట్ ఈస్ పోదుక అనే పేరు కూడా ఉంది. అరికిమేడు పోర్ట్ ప్రజెంట్ నేమ్ ఏంటి అంటే పుదుచ్చేరిగా మనం చెప్పొచ్చు. ఇట్ ఈస్ ప్రజెంట్ డే యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క కేంద్ర పాలిత ప్రాంతం. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏన్షియంట్ పోర్ట్ సిటీగా చెప్పొచ్చు. అండ్ ఇట్ ఫైండ్స్ మెన్షన్ ఇన్ పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. సో దీనిలో అండ్ దాంతోపాటు సంగం లిటరేచర్లో కూడా మెన్షన్ చేయబడ్డమైనటువంటిది జరిగింది. సంగమ సాహిత్యం ఏదైతే ఉందో దానిలో కూడా అరికమేడు పోర్ట్ గురించి మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ద మౌత్ ఆఫ్ పెన్నా రివర్. పెన్నా నది బే ఆఫ్ బెంగాల్లో కలిసేటటువంటి చోటు ఏదైతే ఉందో అక్కడ అరికమేడు పోర్ట్ అనేటటువంటిది ఉందన్నమాట. ఎందుకు రివర్స్ సీలో కలిసేటటువంటి ప్రాంతాలని పోర్ట్ కింద ఎంచుకోవడం అనేటువంటిది జరిగింది? ఎందుకంటే అలాంగ్ విత్ సీ ట్రేడ్ రివర్ అండ్ ట్రేడ్ కూడా సాధ్యపడమైనటువంటిది జరుగుతుంది కాబట్టి. ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బి అన్ యాక్టివ్ ట్రేడింగ్ పోర్ట్ ఆఫ్ ద రీజియన్ విత్ రోమన్ ఎంపైర్. రోమన్స్తో వర్తక వాణిజ్యం ట్రేడ్ ఏదైతే ఉందో అది జరపడంలో ఇది కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటిది జరిగింది. అండ్ ఈ ప్రాంతంలో బయటపడినటువంటి ఎక్స్కవేషన్స్ తవ్వకాలు ఏం చెప్తాయంటే రోమన్ అరిటైన్ వేర్, దేర్ పార్ట్ ఆఫ్ రోమన్ పాటరీ, బీడ్స్, ఇంటాగ్లియోస్ ఈజ్ ఎ ప్రీషియస్ స్టోన్. అండ్ దాంతోపాటు ల్యాంప్స్, గ్లాస్, కాయిన్స్ ఇవి కూడా బయటపడడం అనేది జరిగింది. రోమన్స్కి సంబంధించినటువంటివి బయటపడడం అనేది జరిగింది. సో త్రూ దట్ హిస్టారియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ ఏంటి బలంగా నమ్ముతారంటే దిస్ పర్టిక్యులర్ పోర్ట్ ఆఫ్ అరికమేడు might have been acted as one of the most important port cities during that particular time అని చెప్పి హిస్టారియన్స్ బిలీవ్ చేయడం అనేటువంటిది జరుగుతుందమ్మా. నెక్స్ట్ చూడాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ వచ్చేసి కాలికట్ పోర్ట్. దీనికి కొలిగొడే పోర్ట్ అనేటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ పోర్ట్స్ అండ్ ట్రేడింగ్ సెంటర్స్ డ్యూరింగ్ ఏన్షియంట్ టైమ్స్ అండ్ ఇట్ ఈస్ సిచ్యువేట్ ఇన్ ద మలాబర్ కోస్ట్ ఆఫ్ కేరళ కోస్ట్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ పోర్ట్ ఎస్పెషల్లీ ఫర్ ద స్పైసెస్, ముఖ్యంగా పెప్పర్, క్లౌస్, సినమన్ ఇవేవైతే ఉంటాయో ఇవి ఈ పర్టికులర్ పోర్ట్ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరిగేది.
అండ్ ద హిస్టరీ ఆఫ్ దిస్ పోర్ట్ గోస్ బ్యాక్ టు 1100 AD. ద ఫస్ట్ ట్రేసెస్ ఆఫ్ దిస్ పోర్ట్ ఆ సమయంలో బయటపడడం అనేది జరిగింది. ఇట్ బిగేన్ టు గ్రో యాజ్ ఎ నోటబుల్ ట్రేడ్ సెంటర్ అండర్ చేరా రెజిమ్. వన్ ఆఫ్ ద సంగం డినాసిటీస్ అయినటువంటి చేరాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సమయంలో ఇది చాలా అద్భుతంగా ఫ్లరిష్ అవ్వడం అనేటువంటిది జరిగింది యాజ్ ఎ ట్రేడింగ్ సెంటర్. బట్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడు పెరిగింది అంటే యూరోపియన్స్ ఇండియాకి సీ రూట్ కనుక్కున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ పోర్చుగీస్ సైలర్ అయినటువంటి నావిగేటర్ అయినటువంటి వాస్కో డి గామా 1498లో ఎప్పుడైతే ఇండియన్ సబ్ కాంటినెంట్కి సీ రూట్ కనుక్కోవడం అనేటువంటిది జరిగిందో, ఆయన ఎప్పుడైతే కాలికట్లో ఫస్ట్ తన అడుగు పెట్టడం అనేటువంటిది జరిగిందో అప్పటి నుంచి కాలికట్ యొక్క ఇంపార్టెన్స్ పెరగడం అనేది జరిగింది. సో వాస్కో డి గామా కనుక్కున్నటువంటి ఈ సీ రూట్ ఏదైతే ఉందో దాని దారిలోనే అదర్ యూరోపియన్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రావడం మొదలు పెట్టారనమాట. అప్పటి నుంచి కాలికట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బిజియెస్ట్ పోర్ట్స్గా మారడం అనేటువంటిది జరిగింది. సో ద ల్యాండింగ్ ఆఫ్ ద పోర్చుగీస్ సైలర్ దట్ ఈస్ వాస్కో డి గామా ఓపెన్ ద రూట్స్ ఫర్ ఎ నెవర్ ఎండింగ్ రిలేషన్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఎప్పుడైతే వాస్కో డి గామా దిస్ సీ రూట్ని సముద్ర మార్గాన్ని కనుక్కోవడం అనేది జరిగిందో అది ఇండియన్ హిస్టరీలో ఒక కొత్త శకానికి నాంది పలకడం అనేటటువంటిది జరిగిందమ్మ. కొత్త యుగం మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. మరి అలాంటి ఒక కొత్త యుగానికి సాక్ష్యంగా నిలిచినటువంటి ఇంపార్టెంట్ పోర్టే కాలికట్ పోర్ట్గా మనం చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ గుర్తుపెట్టుకోండి, సోపారా. ఇది ప్రెజెంట్ డే ముంబై, మహారాష్ట్రలోని ముంబైలో ఉండడం అనేది జరిగింది. దీన్ని థానే పోర్ట్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏన్షియంట్ పోర్ట్ టౌన్ అండ్ ద క్యాపిటల్ ఆఫ్ ఏన్షియంట్ అపరంతా. అకార్డింగ్ టు హిందూ టెక్స్ట్, ఏన్షియంట్ హిందూ టెక్స్ట్, అపరంతా సింప్లీ మీన్ వెస్టర్న్ బార్డర్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ కొంకన్ కోస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అపరంతా అంటారు. దాని యొక్క క్యాపిటల్గా ఈ పర్టికులర్ సోపారా అనేటువంటి పోర్ట్ టౌన్ ఉండేదన్నమాట. ద సైట్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ టౌన్ ఈజ్ లొకేటెడ్ నియర్ ద ప్రెజెంట్ డే నాలసోపారా. దట్ ఈస్ ముంబైకి దగ్గరలో ఉన్నటువంటి థానే ఏదైతే ఉందో అక్కడ మనకి పోర్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఏన్షియంట్ టైమ్స్లో ఇట్ వాస్ ద లార్జెస్ట్ టౌన్షిప్ ఆన్ ఇండియాస్ వెస్ట్ కోస్ట్. ట్రేడింగ్ విత్ మెసపోటోమియన్స్తో ట్రేడ్ జరిగేది దీని నుంచి. ఈజిప్షియన్స్ అండ్ కొచ్చిన్కి కూడా ట్రేడ్ జరిగేది. మలాబార్ కోస్ట్ ఏదైతే ఉందో అక్కడికి. అరేబియా అండ్ ఈస్టర్న్ ఆఫ్రికా కూడా అరబ్స్తో కూడా ట్రేడ్ అనేటటువంటి జరిగేది. ఈస్టర్న్ ఆఫ్రికన్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో కూడా ఈ పర్టికులర్ పోర్ట్ టౌన్ నుంచి ట్రేడ్ అనేటటువంటిది కొనసాగేది. అండ్ దీని యొక్క ప్రస్తావన మనం మహాభారతంలో చూడొచ్చు అండ్ పురాణాల్లో కూడా సోపారా అనేటటువంటి ఈ పోర్ట్ గురించి మెన్షన్ చేయబడడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటుగా ఈ పోర్ట్ టౌన్కి దగ్గరలో స్తూపా యొక్క రెలిక్స్ అవశేషాలు అండ్ ద రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోకుడు వేసినటువంటి రాజాజ్ఞ శాసనాలు ఏవైతే ఉంటాయో అవి 1882లోనే బయటపడడం అనేది జరిగింది. వాట్ దట్ సింప్లీ ఎగ్జాంప్లిఫై. సో అశోకన్ టైం నుంచే 3rd century BC నుంచే దిస్ పర్టికులర్ టౌన్ మే బి యాక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నావల్ సెంటర్స్ ఫర్ ఇండియా అనే విధంగా హిస్టారియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ బలంగా నమ్ముతారమ్మ. సో ఇక్కడ మీకు సోపారా పోర్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ చూడాలి. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ చూడండి, తూటికొరిన్ ఆర్ తూత్తుకొడి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఓల్డెస్ట్ సీ పోర్ట్స్ ఇన్ ఇండియా, ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎర్లీ యాజ్ 6th century AD. క్రీస్తు శకం 6వ శతాబ్దంలోనే ఈ పోర్ట్ సిటీ అనేటువంటిది కన్స్ట్రక్ట్ కాబట్టడం అనేది జరిగింది. చెన్నైకి 550 kilometers దూరంలోనే దిస్ తూత్తుకుడి పోర్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి కనిపిస్తుందమ్మా. చాలా డినాసిటీస్ ఇంక్లూడింగ్ పాండ్యాస్ అండ్ దాంతోపాటు చోలాస్ వీళ్ళ అండర్లోకి దిస్ పోర్ట్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేటువంటిది జరిగింది. చూడండి, దిస్ ఇస్ వాట్ తూత్తుకొరిన్ పోర్ట్. సో మీకు పాక్ స్ట్రైట్ ఏదైతే ఉందో విత్ సెపరేట్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ శ్రీలంక, దానికి దగ్గరలో దిస్ తూత్తుకొరిన్ పోర్ట్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. అండ్ ఈ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ ద్వారా ఫిషరీస్, చేపలు ఎగుమతి అయ్యేవి, పెరల్స్, ముత్యాలు కూడా ఎగుమతి అయ్యేవి. అండ్ దీని యొక్క ప్రెజెంట్ డే నేమ్ ఏంటంటే వివో చిదంబరం పోర్ట్ అని చెప్పి పిలుస్తున్నారు. అండ్ ఎర్లియస్ట్ మెన్షన్ ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఆన్ ద ఐలాండ్స్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అండ్ అదర్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీస్ ఇన్ అండ్ అరౌండ్ రెడ్ సీ అండ్ ఇండియన్ ఓషన్. దానిలో కూడా దిస్ తూత్తుకొరిన్ ఏదైతే ఉంటుందో ది పోర్ట్ సిటీ గురించి మెన్షన్ చేయబడ్డం అనేది జరిగిందమ్మా. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ వచ్చేసి తామ్రలిప్తి. ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో అంటే ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో మనకి ఇది కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇట్ లైస్ జస్ట్ సౌత్ ఆఫ్ ద రూప్నారాయణన్ రివర్ యొక్క దక్షిణ భాగంలో ఇది మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అకార్డింగ్ టు సమ్ జైన్ లిటరీ సోర్సెస్, తామ్రలిప్తి వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ వంగా రాజ్యం ఏదైతే ఉంటుందో దాని యొక్క క్యాపిటల్, ఒక ఇంపార్టెంట్ పోర్ట్ సిటీగా కూడా ఇది పనిచేయడం అనేటువంటిది జరిగింది, వర్క్ అయ్యేది ఆ సమయంలో అని చెప్పి మనకి ఇంపార్టెంట్ జైన్ లిటరీ సోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి చెప్తాయి. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ నేమ్డ్ మహావంశ, దీపవంశ అండ్ మహావంశ, 2 ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో అదేం చెప్తుంది అంటే వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రూలర్స్ ఆఫ్ వంగా కింగ్డమ్ ప్రిన్స్ విజయ, ఆయన శ్రీలంక మీద ఎక్స్పెడిషన్ ఏదైతే ఉంటుందో లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది అరౌండ్ 500 BC, క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో అని చెప్పి మహావంశ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది.
అండ్ ఆయన ఎక్కడి నుంచి అంటే ఎక్స్పెడిషన్ లాంచ్ చేశాడు, దిస్ పర్టికులర్ పోర్ట్ సిటీ ఆఫ్ తామ్రలిప్తి నుంచి స్టార్ట్ చేశాడు ఎక్స్పెడిషన్ అని చెప్పి చెప్తారన్నమాట. ఇట్ వాజ్ ఎ డిపార్చర్ పాయింట్ ఫర్ ద బుద్ధిస్ట్ మిషనరీ ఎక్స్పెడిషన్ డిస్పాచ్డ్ బై ద మౌర్యన్ ఎంపరర్ అశోక బుద్ధిజం ఏదైతే ఉంటుందో దాన్ని స్ప్రెడ్ చేయడానికి, బుద్ధిజం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపగేట్ చేయడానికి ధర్మ మహామాత్తాస్ అనేటటువంటి కొంతమంది ఆఫీసర్స్ని, అధికారులను నియమించాడు. అండ్ వాళ్ళు వేరు ప్రాంతాలకు వెళ్ళి బుద్ధిజం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపగేట్ చేసేవాళ్ళు అనమాట. సో అశోకుని యొక్క బుద్ధిస్ట్ మిషనరీ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు కూడా ఇన్ ఆర్డర్ టు స్ప్రెడ్ బుద్ధిజం టు శ్రీలంక ఎక్కడి నుంచే బయలుదేరారని చెప్పి కొన్ని లిటరరీ సోర్సెస్ మెన్షన్ చేస్తాయి. ఇట్ వాజ్ ఆల్సో ద పోర్ట్ ఫర్ ట్రేడ్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా ప్రజెంట్ జావన్, సుమత్రన్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి కూడా వర్తక వాణిజ్య వ్యాపారం అనేటటువంటిది కొనసాగేది త్రూ దిస్ పర్టికులర్ పోర్ట్. చైనీస్ పిల్గ్రిమ్ నేమ్డ్ ఫాహీన్ విజిటెడ్ దిస్ సిటీ ఇన్ ద 5th century AD. క్రీస్తకం 5వ శతాబ్దంలో ఆయన దిస్ పర్టికులర్ తామ్రలిప్తి సిటీని విజిట్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ 7th century ADలో హుయాన్సాంగ్ ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ చైనీస్ ట్రావెలర్, ఆయన కూడా ఈ సిటీని విజిట్ చేయడం అనేటువంటిది జరిగింది. హుయాన్సాంగ్ ఏం చెప్తారు అంటే దిస్ పర్టికులర్ సిటీస్లో చాలా బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ ఒకప్పుడు ఉండేవి అండ్ అశోకన్ పిల్లర్ కూడా ఒకప్పుడు ఇక్కడ ఉండేది అని చెప్పి ఆయన తన యొక్క ట్రావెల్ అకౌంట్స్లో మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. హీ ఆల్సో రిఫర్ టు తామ్రలిప్తి యాజ్ పోర్ట్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండిగో ప్లాంట్, సిల్క్, కాపర్. వీటిని ఈ పర్టికులర్ తామ్రలిప్తి అనేటటువంటి పోర్ట్ సిటీ నుంచి బయట దేశాలకు ఎక్స్పోర్ట్ వేసేవాళ్ళని చెప్పి హుయాన్సాంగ్ చెప్పడం అనేది జరిగింది. సో గుప్తా ఎంపైర్ సమయంలో కూడా దిస్ పర్టికులర్ పోర్ట్ చాలా ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ సర్వ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్స్ ఫర్ గుప్తాస్. సో తామ్రలిప్తి వాజ్ లొకేటెడ్ ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ నియర్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అండ్ రివర్ గంగా నది బే ఆఫ్ బెంగాల్లో కలిసేటటువంటి చోటు ఏదైతే ఉంటుందో అక్కడ ఇది మనకు కనిపిస్తుంది. ఇట్ వాజ్ రిలేటెడ్ టు ట్రేడ్ రూట్స్ అండ్ ఫ్రీక్వెంటెడ్ బై ట్రేడర్స్, ట్రావెలర్స్ అండ్ పిల్గ్రిమ్స్. ట్రేడర్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు, ట్రావెలర్స్ వచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాహీన్ కానీ హుయాన్సాంగ్ కానీ పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉంటారో తీర్థయాత్రల కోసం విజిట్ చేసేటటువంటి వాళ్ళు ఇండియన్ సబ్ కాంటినెంట్ వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటూ ఉండడం అనేది జరిగింది అనమాట. అండ్ దాంతోపాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ దూద్పాని రాక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఉదయమాన వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడర్స్ ఆఫ్ 8th century. ఆయన ఈ శిలాశాసనం ఏదైతే ఉందో దాన్ని వేయించడం అనేది జరిగింది. ప్రజెంట్ జార్ఖండ్ దగ్గరలో ఈ శిలాశాసనం బయటపడడం అనేటువంటిది జరిగింది. సో ఇట్ కంటైన్స్ ద లాస్ట్ రికార్డ్ ఆఫ్ తామ్రలిప్తి యాజ్ ద పోర్ట్ ఆఫ్ ఏన్షియంట్ సౌత్ ఇండియా. తామ్రలిప్తి యొక్క చివరి ఆనవాళ్ళు ఈ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్లో బయటపడడం అనేది జరుగుతుంది. ఇన్స్క్రిప్షన్లో ఉదయమాన ఏం చెప్పారు అంటే ఐ ఆమ్ ఫ్రమ్ అయోధ్య నుంచి నేను కొన్ని గూడ్స్ ఏవైతే ఉన్నాయో, కమోడిటీస్ ఏవైతే ఉంటాయో వాటి తామ్రలిప్తికి తీసుకొచ్చాను. ఇక్కడ విదేశీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ కమోడిటీస్ అన్ని అమ్మి నేను చాలా లాభం సంపాదించుకున్నానని చెప్పి ఆయన ఈ రాక్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. సో తామ్రలిప్తి వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ సిటీస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అండ్ ఇట్ హ్యాస్ లార్జ్లీ కంట్రిబ్యూటెడ్ టు ద ప్రాస్పరిటీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియాగా మనం చెప్పొచ్చు. అండ్ గ్రీక్ జియోగ్రాఫర్ అయినటువంటి టోలమీ యొక్క మ్యాప్లో తామ్రలిప్తిని ఎలా మెన్షన్ చేయబడడం అనేది జరిగిందంటే తమలైట్స్ అనేటటువంటి పేరుతో మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. చైనీస్ పిల్గ్రిమ్ అయినటువంటి హుయాన్సాంగ్ ఎవరైతే ఉన్నారో ట్రావెలర్, ఆయన దిస్ పర్టికులర్ టౌన్ని తాన్బోలీతి అనేటటువంటి పేరుతో పిలవడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఆల్ దీస్ టెక్స్చువల్ రిఫరెన్సెస్ అండ్ దాంతోపాటు ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ని బేస్ చేసుకుని స్కాలర్స్ ఏం నమ్ముతారంటే తామ్రలిప్తి యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్స్ ఫర్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్ ఎర్లీ హిస్టారిక్ ఇండియా అని నమ్ముతారు. అండ్ దాంతోపాటు ఇట్ హ్యాస్ ఆల్సో లెడ్ టు ద బిలీఫ్ దట్ తామ్రలిప్తి హ్యాడ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ థ్రైవింగ్ అర్బన్ సెటిల్మెంట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ అర్బన్ సెటిల్మెంట్, అర్బన్ సెంటర్గా కూడా నమ్మడం అనేటువంటిది జరుగుతుంది. And it had multi-directional links with different geographical regions of South Asia. సౌత్ ఏషియన్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో సుమత్రన్ ఐలాండ్స్, జావా ఐలాండ్స్ అండ్ దాంతోపాటు అదర్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఈ పర్టికులర్ పోర్ట్ సిటీ ఆఫ్ తామ్రలిప్తి నుంచి వెల్ కనెక్టివిటీ అనేటువంటిది ఉండేది, చాలా బెస్ట్ కనెక్టివిటీ అనేటువంటిది ఉండేది అని చెప్పి నమ్ముతారమ్మ. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ ఏంటంటే సూరత్. దీని యొక్క ఏన్షియంట్ నేమ్ సూర్యాపూర్. ఇది ప్రజెంట్ డే గుజరాత్లో వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ సూరత్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అండ్ ఇది సిచ్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ తప్తి రివర్ దట్ మీట్స్ ద సీ. తపతి నది అరేబియా సముద్రాన్ని కలిసేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మనకి సూరత్ పోర్ట్ ఏదైతే ఉందో అది కనిపిస్తుందో, సిచ్యుయేట్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ వాస్ ద ఎంపోరియం ఆఫ్ వెస్టర్న్ ట్రేడ్ డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్. మొఘల్స్ సమయం నాటికి సూరత్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ పోర్ట్ టౌన్గా, ఒక ఇంపార్టెంట్ పోర్ట్ సిటీగా ఫ్లరిష్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో నౌ లెట్ us look at some other important ports. The first one is నరిప్పియారు, తమిళనాడులో ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ పోర్ట్ ఇన్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆర్ కొరమండల్ కోస్ట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈక్వేటెడ్ విత్ మోడర్న్ డే మహాబలిపురం ఆర్ మామల్లపురం. ప్రజెంట్ డే మహాబలిపురం లేదా మామల్లపురంకి ఏన్షియంట్ నేమ్ ఏంటి అంటే నిరప్పయారు. అండ్ నెక్స్ట్ వన్ తోండి పోర్ట్, తమిళనాడులో ఉండడం అనేది జరిగింది. ఈస్టర్న్ కోస్ట్కి చెందినటువంటి ఒక ఇంపార్టెంట్ పోర్ట్. మీ ఇక్కడ మ్యాప్లో చూపిస్తాను చూడండి. దిస్ ఇస్ వాట్ తోండి పోర్ట్.
ఇంపార్టెంట్ పోర్ట్ డ్యూరింగ్ పాండ్యా డినాసిటీ, పాండ్యుల కాలం నాటి ఒక ముఖ్యమైనటువంటి పోర్ట్ తమిళనాడులో ఉంది. అండ్ నెక్స్ట్ కోర్కై పోర్ట్, ఇది కూడా మనకి తమిళనాడులో కనిపించడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ కోర్కై పోర్ట్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. పాండ్యుల కాలం నాటి ఒక ముఖ్యమైనటువంటి పోర్టు, ఇది కూడా రివర్ తామ్రపాణి యొక్క ఒడ్డున ఇది మనకు కనిపించడం అనేటటువంటి జరుగుతుంది. ఇది తమిరభరణి అనేటటువంటి పేరు కూడా ఉంది రివర్ తామ్రపాణికి, దాని యొక్క ఒడ్డున ఇది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ వచ్చేసి మోతుపల్లి పోర్ట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను దీని మీద క్వశ్చన్ వచ్చింది 2017లో చెప్పాను. అండ్ కాకతీయ డినాస్టిక్ చెందినటువంటి ముఖ్యమైనటువంటి పోర్టుగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మచిలీపట్నం పోర్ట్ ఆర్ మసూలీపట్నం పోర్ట్, దానికి బందర్ అనే పేరు కూడా ఉంది, మేసోలియా అనే పేరు కూడా ఉంది, మసూలా అనేటటువంటి పేరు కూడా ఉంది. ఆల్ ద నేమ్స్ని కూడా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. శాతవాహన పీరియడ్ నుంచే ఈ మచిలీపట్నం పోర్ట్ ఏదైతే ఉంటుందో ఒక ఇంపార్టెంట్ పోర్ట్ టౌన్గా ఉండేది. ఇట్ వాజ్ నోన్ బై ద నేమ్స్ లైక్ మేసోలియా, మసూలీపట్నం, మసూలా, బందర్ అనే పేర్లు కూడా దీనికి ఉండడం అనేది జరిగింది. ఇట్స్ ఆ ఫ్లరిషింగ్ సీ ట్రేడ్ అనేటటువంటి చాలా అద్భుతంగా ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. అండ్ మస్లిన్ క్లాత్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉండేవన్నమాట. ఓకేనా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీస్గా మనం చెప్పొచ్చు మచిలీపట్నం, ఆంధ్ర కోస్ట్లో మనకు కనిపిస్తుంది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ పులికాట్ పోర్ట్, ప్రజెంట్ తమిళనాడులో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. విజయనగర టైంలో ఇంపార్టెంట్ పోర్ట్ కింద మనం చెప్పొచ్చు పులికాట్ పోర్ట్. అండ్ నెక్స్ట్ బార్బారికం, దట్ ఈస్ నియర్ కరాచీ దగ్గరలో ఉండడం అనేది జరిగింది. ఇండస్ డెల్టా దగ్గర మనకు కనిపిస్తుంది. సింధు నది ఏదైతే ఉందో అది సముద్రంలో కలిసేటటువంటి చోట దిస్ పర్టికులర్ పోర్ట్ అనేటువంటిది ఉండేది. ఈ పోర్ట్ ద్వారా ఇండో రోమన్ ట్రేడ్ అనేటువంటిది ఏన్షియంట్ టైంలో చాలా అద్భుతంగా ఫ్లరిష్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ ఈజ్ చంద్రకేతుగర్ ఈజ్ ఇన్ ప్రజెంట్ డే బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఉంది. మౌర్యన్ టైమ్స్ నాటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీగా మనం చెప్పొచ్చు. దిస్ చంద్రకేతుగర్కే చందన్ నగర్ అనేటువంటి పేరుతో ప్రజెంట్ పిలుస్తున్నారు. ఒకప్పుడు చాంద్రనాగూర్ అనేటటువంటి పేరుతో కూడా పిలిచేవాళ్ళు అనమాట. భారతదేశంలోకి యూరోపియన్స్ ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రాంతాల్లో చాలా ఫ్యాక్టరీస్ అనేటటువంటి కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో నేను వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీగా చెప్తాం. అండ్ అదర్ ఇంపార్టెంట్ సంగం పోర్ట్స్ చూడండి, అంటే సంగం ఏజ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాటర్ ఏవులు. వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా, కేరళ దగ్గరలో మనకు కనిపించేటటువంటి కన్నూర్ పోర్ట్ కానీ, లేకపోతే కేరళలోనే మనకు కనిపించేటటువంటి కొట్టాయం పోర్ట్ కానీ, కొట్టాయం పోర్ట్ లొకేట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కోదూర్. అండ్ దాంతోపాటు ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడుకి చెందినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చారా పోర్ట్, దట్ ఈస్ షాలియూర్ పోర్ట్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ వచ్చేసి వాసవ సముద్ర పోర్ట్, ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడులో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. విచ్ ఈస్ సిచ్యుయేట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ పలార్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పోర్ట్స్ అమ్మ. అంటే నేను ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఛాన్సెస్, ఐఎమ్ ఇంక్లూడింగ్ ఎవ్రీ అదర్ థింగ్. మీకు ప్రతి పోర్టును ఇంక్లూడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఒకసారి యూపీఎస్సీ ఒక డిఫికల్టీ స్టాండర్డ్ మెయింటైన్ చేసింది అనుకోండి, అంతకంటే ఈజీగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయదు. ఇప్పుడు పోర్ట్స్ మీద వస్తున్నటువంటి క్వశ్చన్స్ కాస్త డిఫికల్ట్గా ఉన్నాయి. సో అంతకంటే డిఫికల్ట్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఛాన్సెస్. ప్రతి ఒక్క ఏన్షియంట్ పోర్ట్ని, ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ ఏన్షియంట్ పోర్ట్ని నేను ఈ పర్టికులర్ క్లాస్లో ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ చూడండి. సో నౌ లెట్ us look at prominent పోస్ట్ మౌర్యన్ పోర్ట్స్. మోస్ట్ ఆఫ్ ద పోస్ట్ మౌర్యన్ పోర్ట్స్ అనేటటువంటివి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలోనే మనకు కనిపిస్తాయి. సెమిల్లా, దట్ ఈస్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ రేర్గా ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పోస్ట్ మౌర్యన్ పోర్ట్స్ చూడండి, నెల్సిండా, మసాలియా అండ్ పిట్రోడా, ఇవి ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఆల్ దీస్ పోర్ట్స్ ఫైండ్స్ మెన్షన్ ఇన్ ద పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. ఈ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రజెంట్ నేమ్స్, ప్రజెంట్ లొకేషన్ ఎవరికి తెలియదు. దిస్ పర్టికులర్ ది హ్యాండ్ బుక్ ఆన్ రెడ్ సీ, దట్ ఈస్ పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ ఏదైతే ఉందో ఆ బుక్లో వీటి గురించి మెన్షన్ చేయబడ్డం అనేది ఓన్లీ లిటరరీ సోర్సెస్ మాత్రం ఉన్నాయి తప్ప ఆర్కియలాజికల్ సోర్సెస్ లేవు. అందుకే వీటిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా అంత అక్కర్లేదు. అండ్ అదర్ ప్రామినెంట్ గుప్తా పోర్ట్స్ చూడండి, కళ్యాణ్, చాల్, బ్రాచ్, దేవల్, కాంబేకి ఒకప్పుడు ఖంబాత్ అనేటటువంటి పేరు కూడా ఉండేది. సో దీస్ ఆర్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో మనకు కనిపిస్తాయి. అండ్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో గుప్తా ఏజ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పోర్ట్స్ చూడండి, కదూరా అండ్ ఘంటసాల, ఇవి మనకు కనిపించడం అనేది జరుగుతుంది. రీసెంట్గా యూపీఎస్సీ దీని మీద క్వశ్చన్ కూడా అడగడం అనేటువంటిది జరిగింది 2020లో. అండ్ ప్రామినెంట్ పోర్ట్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ చూడండి, మ్యాంగ్లూర్, హొనావర్, బత్కాల్, బార్కూర్, కొచిన్, కననూర్, మసూలిపట్నం అండ్ ధర్మదాం. సో ఇవన్నీ విజయనగర ఎంపైర్కి సంబంధించినటువంటి ప్రామినెంట్ ఏన్షియంట్ పోర్ట్స్గా మనం చెప్పొచ్చమ్మ. అర్థమైందా? సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఆల్ ద పోర్ట్స్ ఏవైతే ఉంటే వాటి గురించి మీకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. నేను పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. వీలైతే ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఏన్షియంట్ పోర్ట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్. కంటిన్యూస్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంది దిస్ పర్టికులర్ టాపిక్ మీద. అందుకే ఈ సెపరేట్గా ఈ సెషన్ అనేటటువంటి చేయడం అనేది జరిగింది.
సో అందరికీ దిస్ పర్టికులర్ సెషన్ అర్థమైందని అనుకుంటున్నాను, అర్థం చేసుకోగలుగుతున్నారని అనుకుంటున్నాను ఆల్ ది సెషన్స్. సో మీకు మన సెషన్స్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. బాయ్ నాన్న.